ఈ రోజు మనం ఒక చాలా స్పెషల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం. చూడ్డానికి ఇది మామూలు నోటిఫికేషన్ లాగే అనిపించొచ్చు, కానీ ఇందులో ఒక సీక్రెట్ ఉంది. అదేంటంటే ఈ జాబ్కి కాంపిటీషన్ చాలా తక్కువ ఉండబోతోంది. ఏంటి 10వ తరగతి పాస్ అయితే చాలంటారా? నెలకి 35,000 జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ జాబా? అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు. బహుశా ఈ నోటిఫికేషన్లో అందర్నీ అట్రాక్ట్ చేసే పాయింట్ ఇదేనేమో. సరే, ఈ నోటిఫికేషన్ ఎక్కడ్నుంచి వచ్చిందంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ నుంచి. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. అది గ్రూప్ సి కేటగిరీలో. సరే, ఇక దీని డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇందులో కొన్ని చాలా ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. ఇవి పర్మనెంట్ జాబ్స్, అంటే లైఫ్ సెటిల్ అయినట్టే. దానికి తోడు ఎక్స్పీరియన్స్ అస్సలడగట్లేదు. క్వాలిఫికేషన్ ఉంటే చాలు, ఇండియాలో ఎక్కడ్నుంచైనా అప్లై చేసుకోవచ్చు. సరే, అసలు ఏ పోస్టులున్నాయి, వాటికి జీతాలెంతెంతున్నాయో ఓ లుక్కేద్దాం రండి. ఇక్కడ చూడండి, మనకు 2 రకాల పోస్టులున్నాయి. ఒకటి మల్టీటాస్కింగ్ స్టాఫ్, అంటే ఎంటీఎస్. దీనికి జస్ట్ 10వ తరగతి పాస్ అయితే చాలు, లేదా ఐటీఐ ఉన్నా ఓకే. రెండోది ల్యాబొరేటరీ అటెండెంట్. దీనికి ఇంటర్లో సైన్స్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ కూడా చాలా బావుంది, 18 నుంచి 30 ఏళ్ళు. ఇక జీతాల విషయానికొస్తే వావ్, ఎంటీఎస్కి దాదాపు 35,000, ల్యాబ్ అటెండెంట్కైతే ఏకంగా 40,000 దాకా వస్తుంది. అన్నీ ఇంత బావున్నాయి కదా, ఇంకేంటి ప్రాబ్లం అనిపిస్తోందా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. చాలామంది ఈ నోటిఫికేషన్ చూడగానే అబ్బే మనక్కాదులే అని పక్కన పెట్టేయడానికి కొన్ని కారణాలున్నాయి. అసలు ఏంటా 2 పెద్ద అడ్డంకులు? ఎందుకు చాలామంది అప్లై చేయడానికి వెనకడుగు వేస్తారో ఇప్పుడు చూద్దాం. మొదటిది పెద్ద సమస్య, జాబ్ లొకేషన్. రాజస్థాన్, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అంత దూరం వెళ్లాలంటే అమ్మో అని చాలామంది అనుకుంటారు. ఇక రెండోది డబ్బుల విషయం. అప్లికేషన్ ఫీజు చూస్తేనే కొంచెం షాక్ అయితాం, చాలా ఎక్కువగా ఉంది. పోస్టింగ్ ఏమో దూరం, ఫీజేమో భారం. మరి అయినా సరే ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని ఎందుకు అంటున్నాం? అసలు ఈ సమస్యలే మనకి ఎలా హెల్ప్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడే ఉంది అసలు సీక్రెట్. ఈ మైనస్ పాయింట్స్నే మనం ప్లస్ పాయింట్స్గా ఎలా మార్చుకోవచ్చో చాలామందికి తెలియని విషయం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే అబ్బా, రాజస్థాన్లో జాబ్ వస్తే లైఫ్ లాంగ్ అక్కడే ఉండాలేమో అని. కానీ అది అస్సలు నిజంగాదు. ఇదొక సెంట్రల్ యూనివర్సిటీ, అంటే దేశంలో ఎక్కడైనా బ్రాంచులుంటాయి. సో ఒక 2-3 సంవత్సరాలు అక్కడ పనిచేశాక మన హైదరాబాద్ లాంటి దగ్గర ప్రాంతాల్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలకు ట్రాన్స్ఫర్ మీద హ్యాపీగా వచ్చేయచ్చు. ఇక రెండోది అప్లికేషన్ ఫీజు, ఏకంగా 1,500 రూపాయలు. ఈ నెంబర్ చూడగానే చాలామంది ఇంత పెట్టాలా అని వెనక్కి తగ్గుతారు. కానీ ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. అసలు స్ట్రాటజీ ఇదేనండి. ఇంత ఫీజు పెట్టడం వల్ల ఏమవుతుందంటే టైంపాస్కి అప్లై చేసేవాళ్లు, ఊరికే రాసి చూద్దామనుకునేవాళ్లు, వాళ్లంతా పక్కకు తప్పుకుంటారు. ఎవరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, జాబ్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారో వాళ్లు మాత్రమే ముందుకొస్తారు. సో ఆటోమేటిక్గా మనకు కాంపిటీషన్ అనేది ఫిల్టర్ అయిపోతుంది, చాలా వరకు తగ్గిపోతుంది. సరే, ఇప్పుడు ఈ అవకాశాన్ని మనం ఎలా పట్టుకోవాలి? అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం, ఎలాంటి తప్పులు చేయకుండా. ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలి. తర్వాత దాని ప్రింట్ తీసుకోవాలి. దానికి మీ సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి వాళ్ళు చెప్పిన అడ్రస్కి పోస్ట్లో పంపించాలి. గుర్తుంచుకోండి, ఆన్లైన్లో అప్లై చేయడం ఎంత ముఖ్యమో ఈ హార్డ్ కాపీ పంపించడం కూడా అంతే ముఖ్యం. రెండూ చేయాలి. టైం చాలా తక్కువ ఉంది, డేట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ January 20. ఇక మీరు పోస్ట్ చేసిన హార్డ్ కాపీ వాళ్ళకి చేరడానికి లాస్ట్ డేట్ January 27. ఈ 2 డేట్స్ చాలా ముఖ్యం. ఇదిగోండి, ఇదే అడ్రస్. మీ అప్లికేషన్ ఫామ్ పంపించాల్సింది ఇక్కడికే. ఒక్క అక్షరం కూడా తప్పుపోకుండా జాగ్రత్తగా రాసుకోండి. ఆ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో క్లియర్గా మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సరే, చివరిగా ఒక్కసారి చూద్దాం, ఈ జాబ్ నోటిఫికేషన్ ఎందుకు మిగతా వాటికంటే చాలా డిఫరెంట్? ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి? చూడండి, పాయింట్ చాలా సింపుల్. లొకేషన్ దూరమని, ఫీజు ఎక్కువని చాలామంది పక్కకు తప్పుకుంటారు. కానీ తెలివైన వాళ్ళకి ఇవే పెద్ద అడ్వాంటేజ్. ఇవి మీ కాంపిటీషన్ని తగ్గించే ఫిల్టర్స్. ఒక క్లియర్ అడ్వాంటేజ్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్లడానికి ఇదొక సూపర్ ఛాన్స్. అన్నిటికన్నా ముఖ్యంగా మన సొంత ప్రాంతానికి తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. చూడండి, ఇలాంటి అవకాశాలు
అంటే పైకి సమస్యల్లా కనిపించి లోపల అడ్వాంటేజ్ దాగి ఉన్న జాబ్స్ చాలా అరుదుగా వస్తాయి. ఎక్కువ మంది ఆలోచిస్తూనే ఉండిపోతారు, కొద్దిమంది మాత్రమే ఆ అవకాశాన్ని అందుకుంటారు. మరి ఆ కొద్దిమందిలో ఒకరిగా నిలబడతారా లేదా అనేది ఆలోచించుకోవాల్సిన విషయం.